అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తిక్ పరిచయాలు. రేపు మా తాతగారి 8వ వర్ధంతి. మా తాతగారి పేరు కె రామలింగయ్య గారు, రిటైర్డ్ టీచర్. ఫిబ్రవరి 11, 1934 సంవత్సరంలో జన్మించాడు మా తాత. బాగా గుర్తుంది. మా తాతగారి పాన్ కార్డు, మా తాత అకౌంట్ బుక్ అన్నీ నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి మా తాతవి. మా తాతకు మొత్తం 4 కూతుర్లు, ఒక కొడుకు. నేను పెద్ద మనవన్ని అందరికంటే, కాబట్టి బాగా ప్రేమ ఎక్కువ. మొదటి 2 సంవత్సరాలు మా తాత దగ్గరే చదువుకున్నాను. నా మొదటి గురువు మా తాతనే. నాకు అది ఇచ్చింది అన్నీ మా తాతనే. అక్కడ తర్వాత మళ్ళీ మా నాన్న వాళ్ళు ఎమ్మడి వెళ్ళిపోయిన, ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మా నాన్నకి అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 8th క్లాస్కి తిరిగి అక్కడికే వచ్చాము. అక్కడనే ఇల్లు కట్టుకొని అప్పటి నుంచి ఇంకా నైట్ పడుకోవడం మా తాతతోటే. మా తాత ఎంబడే ఉంటుండి, మా తాత పక్కనే ఉంటుండి, ఆనందంగా ఎక్కిరించుకుంటా, కొట్లాడుకుంటా, తిట్టుకుంటా, ఎప్పుడు అదే ఎట్లా అంటే ఒక ఫ్రెండ్ ఎట్లుంటాడో బాగా ఉంటుండే. కానీ చదువు 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 అని ఎప్పుడు చెప్తుండే, కానీ ఎక్కలే, ఎప్పుడు చదువు ఎక్కలే. కానీ ఫస్ట్ 2 సంవత్సరాలు మాత్రం బాగా చదివించిండు మా తాత. ఎప్పుడు తిడుతుండే, బాగా చదువుకోరా అని చెప్తుండే. మంచిగా చదువుకో, బాగా సంపాదించుకో, నువ్వు మంచి పొజిషన్లో ఉండాలి, అది ఇది అని బాగా చెప్తుండే మా తాత. మా తాతకి నేను 8వ తరగతి వచ్చిన తర్వాత అప్పుడు సైకిల్ ఉంటుండే, సైకిల్ మీద దొరికిపోతుంటే. కొంచెం ఏజ్ ఎక్కువైన తర్వాత బండి కొనుక్కున్న తర్వాత బండి మీద దొరికిపోతుంది. పెన్షన్కి దొరికిపోయినప్పుడు బ్యాంకులో చినిగిపోయిన నోట్లు వస్తుంటే బాగా వెతికి మొత్తం పెన్షన్ అంతా వెతికి ఆ చినిగిపోయిన నోట్లు బ్యాంకులో ఎక్స్చేంజ్ చేసుకొని భద్రంగా అవి జోబులో పెట్టుకొని నన్ను భద్రంగా దొరుకుని మళ్ళీ ఇద్దరం కలిసి అప్పుడు ఆటోలు వస్తుంటే, ఆ తర్వాత బండి వచ్చిన తర్వాత బండి మీద పోతుంటే మా తాత నేను. కొన్ని రోజులు అయిన తర్వాత బాగా ఏజ్ ఎక్కువైపోయేసరికి కాళ్ళు నడవడానికి రాలేదు, బాగా ఇబ్బంది పడ్డాడు. అప్పటి నుంచి వీల్ చైర్లో కూర్చుంటుండే. అట్లయినా సరే పక్కనే ఉంటుంటే, ఎక్కడైనా వెళ్ళాలన్నా ఏడన్నా తాతని తీసుకుపోతుంటే, తాతను చూసుకుంటుంటే, ఎత్తుకుంటుంటే, తాతను తిరుగుతుంటే, చాలా ఎట్లంటే ఒక ప్రాణమిత్రుడు ఎట్లుంటున్నో అంతకంటే ఎక్కువ ఉంటుండే మా తాతతోటి నాకు ర్యాపప్. పెన్షన్ వస్తే కంపల్సరీ పెన్షన్ తెచ్చినప్పుడు పైసలు ఇస్తుండే. బండ్ల పెట్రోల్ ఓపించుకుంటుంటే దాన్ని పెట్రోల్ని జాగ్రత్త, ఎక్కడికన్నా తీసుకుపోవాలంటే జాగ్రత్త. ఏడికి పోవాలన్నా, ఫంక్షన్కి పోవాలన్నా, ఏడికి పోవాలన్నా నానిగాడు ఉన్నాడు కదా, వాడు నన్ను చూసుకుంటాడులే అని మా తాత ధీమా. నాకు కూడా అట్లే ఉంటా. ఎవరైనా సరే మా తాతని నేను చూసుకుంటాలే, మీరందరూ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళకపోయినా, ఏది వెళ్ళకపోయినా కంపల్సరీ మా తాత పక్కనే ఉంటుండి. మా తాత నేను ఇద్దరం కలిసి తింటుండే. అంత జోలుగా ఉంటుండే మా తాతతో నేను. కొంచెం ఏజ్ వచ్చేసరికి బాగా సిక్ అయిపోయిండు. మా తాత వచ్చేసి డిసెంబర్ 2016 29వ తారీఖు చనిపోయిండు, అమావాస్య తర్వాత. అందుకొరకే తిథి ప్రకారం చేస్తాం మేము మా తాతది సంవత్సరికం. కానీ బతుకున్న రోజులు నా పెళ్ళికి మాత్రం 10 రోజు బాగా సుస్తయిండే. చాలా అందరూ భయపడ్డారు ఏమవుతుందో అని చెప్పి. కానీ తట్టుకొని పెళ్ళి చూసిండు. స్టేజ్ బయట కింద స్టేజ్ ముందలా కూర్చోకుండా స్టేజ్ పైకి వచ్చి స్టేజ్ పైనే కూర్చున్నాడు పెళ్ళి అయిపోయేంత వరకు. ఏదో అంత పిచ్చి ప్రేమ నాకు మా తాతకు నేనన్నా బాగా పిచ్చి ప్రేమ. నాని పొద్దున్న లేస్తా నాని జపం చేస్తుండే. నేను కూడా అట్లే తాతనే మడబడుతుంటే. బట్ ఏజ్ వచ్చే కొద్దీ మనుషులు అనేది హెల్త్ బాగాలేకనో ఎట్టనో లేక అందరు దూరం అవుతుంటారు. కాబట్టి మా తాత కూడా దూరం అయిపోయిండు. బట్ ఇప్పటికీ లెజెండ్ మా తాతనే. మిస్ యూ తాత. ఎప్పటికైనా సరే ఎప్పుడూ మర్చిపోను నేను బతుకున్నంత వరకు. థ్యాంక్ యూ. జై హింద్.